Please welcome to my another video. So, firstly, this is Maulika, and I do content related to lifestyle, hostel, food, travel, whatnot. Consider subscribing my channel. And ఇది నా సెకండ్ వీడియో గైస్. ఫస్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసేశారు. సో విజన్ బోర్డ్ మేకింగ్ అంతా. సో దిస్ ఇస్ మై సెకండ్ వీడియో విచ్ ఈజ్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో మొత్తం నేను నా కాలేజ్ గురించి చెప్దాం అనుకుంటాను ఈ వీడియోలో. అంటే విఐటి యూనివర్సిటీ వేలూరు. నేను ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చదువుకుంటున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ ఇయర్. సో కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం నేను కాలేజ్ గురించి మొత్తం చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఎలానో అడ్మిషన్స్ టైం గైస్. సో అడ్మిషన్స్ అంటే అప్లికేషన్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. అడ్మిషన్స్ టైమ్. సో ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటుంది. అంటే కాలేజ్ ఎలా ఉంది, మొత్తం యూనో ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది, మొత్తం డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను జాయిన్ అయ్యేటప్పుడు నాకు విపరీతమైన డౌట్స్ ఉన్నాయి గైస్. చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ నా కజిన్ ఇక్కడ చదువుతూ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది. సో ఇప్పుడు చాలామంది అలానే కొంచెం డౌట్స్ ఉంటాయి. చాలామందికి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటంటివి అని చెప్పి. సో ఫస్ట్లీ విఐటి యూనివర్సిటీ వేలూరు క్యాంపస్ గైస్. వేలూరు క్యాంపస్. మిగతా క్యాంపస్ గురించి నాకు తెలియదు. బికాజ్ క్యాంపస్ వైజ్ కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి. సో కాబట్టి అన్ని క్యాంపస్లో ఇలానే ఉంటుందని మాత్రం నేను చెప్పలేను. బికాస్ హాస్టల్ కాలేజ్ కొంచెం రూల్స్ మొత్తం కొంచెం కొంచెం సిమిలర్గానే ఉంటాయి. బట్ కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి నేను అన్ని క్యాంపస్కి ఇది అప్లికబుల్ అని చెప్పలేను. సో వేలూరు క్యాంపస్కి మాత్రం ఇది అప్లికబుల్. సో ఫస్ట్లీ నేను కోర్సెస్ గురించి చెప్పాలి అంటే బీటెక్ రిలేటెడ్ కోర్సెస్ అని అంటే విల్ హ్యావ్ బీటెక్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనమాట. సో బీటెక్ వచ్చేసి 4 years కోర్సు. సో మొత్తం 4 years విత్ 8 semesters అవుతాయి. అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే ఇట్ ఈస్ 5 years కోర్స్ అనమాట. సో మీకు బీటెక్ ప్లస్ ఎంటెక్ రెండు కలిపి మీకు 5 yearsలో అయిపోతుంది. అండ్ యూ విల్ హ్యావ్ దట్ 2 degree ఉంటుంది అనమాట. సో నేను ఆ ఒక్క రీజన్తోనే నేను ఈ కోర్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్లీ విఐటి త్రిబుల్ ఎగ్జామ్. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది విఐటి త్రిబుల్ ఎగ్జామ్. చాలా మందికి తెలుసు బేసిక్గా అది ఏంటి ఏమని చెప్పి. సో విఐటి త్రిబుల్ ఎగ్జామ్ వచ్చేసి విఐటి ఏ క్యాంపస్కైనా విఐటి ఇది మాత్రం కామన్ గైస్. ఏ క్యాంపస్కైనా విఐటి యూనివర్సిటీ మీకు ఈ ఎగ్జామ్ మీరు కంపల్సరీగా రాయాల్సిందే. ఇఫ్ యూ వాంట్ టు మీరు బీటెక్ సైడ్ వెళ్ళాలి, 4 years కోర్స్ సైడ్ వెళ్ళాలి అని అంటే మీకు డెఫినెట్లీ మీకు ఈ ఎగ్జామ్లో మీకు మంచి ర్యాంక్ రావాలి. సో అక్కడ మీకు సెలక్షన్ క్రైటీరియా డిఫరెన్స్ వస్తుంది. అంటే మీకు విఐటి త్రిబుల్లో మీకు వచ్చే ర్యాంక్ బట్టి అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవేది సంబంధం ఉండదు గైస్. ఫార్ బీటెక్ 4 years కోర్స్కి మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ లేదంటే ఆ పర్సంటేజ్ ఆ సిజిపిఏ ఏది మీకు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మీకు ఓన్లీ విఐటి త్రిబుల్ ఏదైతే మీకు ర్యాంక్ వస్తుందో దాన్ని బట్టి మీకు కౌన్సిలింగ్స్ వస్తాయన్నమాట. మీకు ఏ క్యాంపస్ వాళ్ళు ఇస్తున్నారు, మీ సీట్కి మీకు ఏ క్యాంపస్ మీరు ఎలిజిబుల్, మీకు ఎంత ఫీజు ఏంటని చెప్పేసి మీరు ఆ బీటెక్లో యూల్ హ్యావ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీ ప్రిఫరెన్సెస్ మీరు ఇస్తే తర్వాత అలాట్మెంట్స్లో మళ్ళీ వాళ్ళు తనిగా మీకు సీట్ వచ్చిందా లేదా అనేది క్లారిటీ ఇస్తారనమాట. సో దిస్ ఈస్ ది మెయిన్ థింగ్ ఇక్కడ జరిగేది విఐటీలో. సో సెలక్షన్ క్రైటీరియా ఇలానే జరుగుతుంది. మీకు వచ్చే ర్యాంక్స్ బట్టే జరుగుతుంది ఏదైనా సరే. సో కౌన్సిలింగ్ జరిగినప్పుడు మీకు ఏం కావాలి, ఏ కోర్స్ కావాలి, ప్రయారిటీస్ ప్లస్ మీకు ఏ క్యాంపస్ కావాలి, వేలూరు క్యాంపసా చెన్నై క్యాంపసా ఏది అని చెప్పి మీరు మొత్తం ప్రయారిటీస్ ఇస్తారు. దాన్ని బట్టి మీకు సెలక్షన్ క్రైటీరియా జరుగుతుంది. కమింగ్ టు 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ విచ్ ఈజ్ నేను తీసుకునే కోర్సు. సో ఇది 5 years మొత్తం బీటెక్ ప్లస్ ఎంటెక్. అండ్ దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది ఉండదు. బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనమాట. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఓవరాల్గా పీసీఎం మార్క్స్ ఎంతైతే వస్తుందో పర్సంటేజ్ వైజ్ ఓవరాల్గా మీకు ఎంతైతే పర్సంటేజ్ ఉంది ఇంటర్మీడియట్లో అని అంటే దాంతో నుంచి వాళ్ళు సో ర్యాంక్స్ బట్టి మనం షార్ట్ లిస్ట్ అవుతాం అనమాట. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకి సపరేట్గా మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ కౌన్సిలింగ్ పెడతారు. కౌన్సిలింగ్లో మీకు
ఏ కోర్స్ కావాలి, దీంతో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. నేను డేటా సైన్స్ తీసుకున్నా. సో మీకు 3 ఉంటాయన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, కొలాబరేషన్ విత్ వర్చెసా అని చెప్పి 3 స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట. సో నేను డేటా సైన్స్ తీసుకున్నా. కేటగిరీస్ ఉంటాయి దీంతో. సో నేను జాయిన్ అయినప్పుడైతే ఓన్లీ 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ కేటగిరీకి 1,00,000, తర్వాత 160, తర్వాత 190 ఇలా ఉన్నింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా మార్చారనమాట. సో విచ్ ఈస్ 5 కేటగిరీస్ ఉన్నాయి. సో ఫ్రెషర్స్ పోర్టల్ అనేసి ఒకటి వస్తుంది. సో దాంతోనే మీకు మొత్తం మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీరు స్టూడెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడ్రస్ అన్నీ దాంతో అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మిగతావన్నీ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మెయిల్ పెడతారు గైస్. మీకంటూ సపరేట్గా ఒక కొత్త మెయిల్ వాళ్ళే ఇస్తారు, విఐటి స్టూడెంట్ మెయిల్. సో ఫ్యాకల్టీస్కి ఫ్యాకల్టీ మెయిల్, స్టూడెంట్స్కి స్టూడెంట్ మెయిల్ తనీగా ఉంటాయి. సో వాళ్ళే మీకు మీ పర్సనల్ మెయిల్కే మొత్తం మెయిల్ చేస్తారు, మీ కొత్త మెయిల్ ఏంటి అని చెప్పి. మీరు ఆ మెయిల్లో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్, టెంపరీ పాస్వర్డ్ అన్నీ ఇస్తారు. మీరు దాంతో లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మీకు మొత్తం కంప్లీట్ కమ్యూనికేషన్ మీకు మెయిల్ ద్వారానే అవుతుంది గైస్. మీకు వేరే ఎక్కడ మీ పర్సనల్ మెయిల్కి ఇంకేమీ రాదు. మొత్తం అఫీషియల్గా వాళ్ళు మెయిల్ ఇచ్చిన తర్వాత మీకు ఆ మెయిల్లోనే మొత్తం అవుతుంది. మీరు ఇంకా ఆ మెయిల్లోనే మీరు మొత్తం చెక్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీకు ఎప్పుడు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఇండక్షన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది. మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి అవుతుంది గైస్. అదేంటంటే మీకు నార్మల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఈ ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది. సో ఈపీటీ ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో మీరు కమ్యూనికేషన్లో ఎంత మంచిగా ఉన్నారు, యాప్టిట్యూడ్ వైజ్ కానీ కమ్యూనికేషన్ వైజ్ కానీ, మీరు గ్రామర్ స్కిల్స్ ఇవన్నీ ఎంత ఉంది అని చెప్పేసి మీకు ఆ టెస్ట్లో వాళ్ళు చెప్తారు. లైక్ ఆ టెస్ట్ పెడతారనమాట. సో దాంతో మీకు వచ్చే స్కోర్ బట్టి మీకు ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఇంగ్లీష్ క్లాస్, ఏ ఇంగ్లీష్ క్లాస్ ఇవ్వాలి, ఫౌండేషన్ 1, ఫౌండేషన్ 2, టెక్నికల్ ఇంగ్లీషా, ఇట్లా ఉంటాయన్నమాట. సో మీకు వచ్చే స్కోర్ బట్టి వాళ్ళే అలాట్ చేస్తారు, వాళ్ళే ఇస్తారు. అండ్ మీకు ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళే మీకు క్లాసెస్ ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ రోజే మీకు ఏ క్లాస్ ఇస్తున్నారు, ఇంగ్లీష్కి మాత్రమే ఏ క్లాస్ ఇస్తున్నారు, టెక్నికల్లా, ఫౌండేషనా ఏంటని చెప్పేసి వాళ్ళు మీకు ఇస్తారని యాడ్ చేస్తారు ఆటోమేటిక్గా. సో తర్వాత మీకు వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇస్తారు కేసు, టెంపరీగా క్రెడెన్షియల్స్ ఇస్తారు. దాని తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో వీటాప్ అని చెప్పేసి ఒక వెబ్సైట్, vtop.viit.ac.in. సో ఇది వచ్చి మొత్తం ఇంకా అక్కడి నుంచే మొత్తం ఇంకా viit.ac.in ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓన్లీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ వెబ్సైట్లో ఉంటుంది. మీకు మొత్తం దాని తర్వాత అడ్మిషన్ తర్వాత మీకు మొత్తం ఈ వెబ్సైట్లోనే, అంటే మీకు సొంతంగా మీకు ఒక అకౌంట్ లాగా ఉంటుంది అనమాట. సో దాంతోనే మీకు టైం టేబుల్స్ కానీ, హాస్టల్ రిలేటెడ్ డీటెయిల్స్ కానీ, మీకు ప్రాజెక్ట్స్ కానీ, మీ అసైన్మెంట్స్ కానీ, మార్క్స్ కానీ, ఎగ్జామ్స్ షెడ్యూల్ కానీ, ప్రతిదీ ఏ టు జెడ్ మొత్తం ఆ వెబ్సైట్లోనే అవుతుంది మీకు. సో vtop.ac.in అది ఉంటుంది, vtop.viit.ac.in. సో దాంతోనే మీకు టెంపరీగా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు ఇస్తారు, మీకు మెయిల్కే పంపిస్తారు. దాంతో మీరు లాగిన్ అయ్యారంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని అప్డేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి మొత్తం మీకు టైం టేబుల్ ఏంటి, ఏ క్లాస్ రూమ్లో మీకు ఏ టైంకి మీకు ఏ క్లాస్ ఉంది, సో ప్రతిదీ మీకు దాంతోనే ఉంటుంది అనమాట. సో అది ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై. ఫ్రెషర్స్ పోర్టల్ తర్వాత నెక్స్ట్ వీటాప్ అనే పోర్టల్ ఇస్తారు. ఫ్రెషర్స్ పోర్టల్లో మొత్తం మీరు స్టార్టింగ్ ప్రాసెస్ కొంచెం ఉంటుంది అంతే. సో దాని తర్వాత మీరు అందులోనే హాస్టల్ సెలక్షన్, అన్ని హాస్టల్ కావాలంటే మీకు ఏ బ్లాక్ కావాలి, లైక్ ఏ అంటే వెజ్జా నాన్ వెజ్జా, ఏసీయా నాన్ ఏసీయా, 3 బెడ్డా 4 బెడ్డా ఇట్లా ఉంటుంది. అది మాత్రం సెలెక్ట్ చేసుకొని అవుతుంది మీ వల్ల. దాని తర్వాత అలా ర్యాండమ్గా ఏ బ్లాక్లో అయినా ఏ రూమ్లో అయినా ర్యాండమ్గా వాళ్ళే వేస్తారు. మీరు ఫ్రెండ్స్ ఉంటే ఒకవేళ మేము కలిసి ఒకే రూమ్లో ఉండాలి అంటే అవ్వదు. ఫర్ దట్ హోల్ ఇయర్, ఫస్ట్ ఇయర్ మొత్తం మీరు వాళ్ళు అలాట్ చేసిన రూమ్లోనే ఉండాల్సి వస్తుంది. సో దాని తర్వాత మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. దాని తర్వాత కౌన్సిలింగ్ జరుగుతుంది. సో అది మీకు సపరేట్గా నేను హాస్టల్ రిలేటెడ్ డీటెయిల్స్ మొత్తం నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తా డెఫినెట్గా. నేను తనీగా హాస్టల్కి సంబంధించి తనీగా నేను వీడియో చేస్తున్నాను అనమాట, బికాజ్ దాంతో కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. సో కాబట్టి మీకు అక్కడ యూస్ అవుతుంది కాబట్టి నేను మొత్తం కంప్లీట్గా
మొత్తం ఇది క్లమ్జీ అయిపోతుంది అనమాట ఒకే చోట చెప్తే. సో కంప్లీట్గా నేను హాస్టల్ రిలేటెడ్ వీడియో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు డెఫినెట్లీ చెప్తా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి విల్ హ్యావ్ క్రెడిట్స్ గైస్. క్రెడిట్స్ అనేది మెయిన్ థింగ్ విఐటీలో. మీకు వేరే కాలేజెస్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ విఐటీలో మాత్రం క్రెడిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేసే కోర్స్కి వాళ్ళు ఇన్ని క్రెడిట్స్ మీరు కంప్లీట్ చేయాలని చెప్పి అలాట్ చేస్తారనమాట. సో ఇప్పుడు మాకు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి 225 క్రెడిట్స్ అలాట్ చేస్తారు. 225 క్రెడిట్స్ నువ్వు కంప్లీట్ చేసిన తర్వాతే నువ్వు విఐటీ నుంచి బయటకు వెళ్ళగలవు. సో దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. విఐటీ గురించి తెలుసుకోవాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే అనమాట. సో 225 క్రెడిట్స్ నువ్వు కంప్లీట్ చేస్తేనే మీరు బయటకు వెళ్ళడం అవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఆ లోపు మీకు జాబ్ వచ్చినా, మీకు ఇంటర్న్షిప్స్ వచ్చినా, ఏది వచ్చినా సరే మీరు వెళ్ళడానికి లేదు. మీరు ఆ క్రెడిట్స్, రిక్వైర్డ్ క్రెడిట్స్ ఎంతైతే కంప్లీట్ చేయాలో మీరు అంత కంప్లీట్ చేసే వెళ్ళాలి. అండ్ ఒక్కొక్క కోర్స్కి వాళ్ళు క్రెడిట్స్ డిఫరెన్స్ ఉంటుంది గైస్. సో వాళ్ళ సెమిస్టర్స్ బట్టి యూనో ఆ కోర్స్ బట్టి వాళ్ళే అలాట్ చేస్తారు ఎన్ని క్రెడిట్స్ మీరు కంప్లీట్ చేయాలని చెప్పి. ప్రతి కోర్స్కి క్రెడిట్స్ మారుతాయి. సో మా కోర్స్కి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి 225 క్రెడిట్స్ అనమాట. మిగతా కోర్సులకి మళ్ళీ బీటెక్కి అన్నిటికీ మళ్ళీ డిఫరెన్స్ అవుతాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు ఆ క్రెడిట్స్ కంప్లీట్ చేస్తేనే మీరు వెళ్ళగలరు. అది మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది వచ్చి ఎఫ్ఎఫ్సిఎస్. ఎఫ్ఎఫ్సిఎస్ ఈజ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ విఐటి అనమాట. బికాజ్ ఎఫ్ఎఫ్సిఎస్ అనేది అది కూడా యూనో మెయిన్ థింగ్. మీరు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇయర్ లైక్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళే మీకు ఏ సబ్జెక్ట్స్, ఏ ఫ్యాకల్టీస్, ఏ క్లాస్లో మీకు ఏ టైంకి క్లాస్ జరుగుతుంది అనేది వాళ్ళే మీకు ఇస్తారు. క్రెడిట్స్, మినిమం క్రెడిట్స్ వాళ్ళే ఇస్తారనమాట ఫస్ట్ సెమిస్టర్కి. సెకండ్ సెమిస్టర్ నుంచి మీరే సెలెక్ట్ చేసుకోవాలి, కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అనమాట. మీకు మార్నింగ్లో క్లాసెస్ కావాలా, ఆఫ్టర్నూన్లో క్లాసెస్ కావాలా, లేదు మీకు మిక్స్డ్ రెండిట్లోనూ కావాలా, మీకు ఎలా కావాలంటే అలా మీరే టైం టేబుల్ మీరే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఎవ్వరూ మీకు ఏది చెప్పరు, చేసుకోకుండా వదిలేస్తే వాళ్ళే అలాట్ చేస్తారు అనేది లేదు. మీరు డెఫినెట్లీ మీరు ఎఫ్ఎఫ్సిఎస్ పార్టిసిపేట్ చేయాలి. డెఫినెట్లీ మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ మీకు ఏ టైంలో ఏ సార్ ఆర్ ఏ మేడం మీకు ఏ ఫ్యాకల్టీ మీరు చెప్పాలి మీకు క్లాసెస్, నాకు ఈ ఫ్యాకల్టీ మార్నింగ్లో చెప్పాలి, ఈ టైంలో నాకు అంటే స్లాట్స్ ఉంటాయి అన్నమాట. A1 B1 C1 అని స్లాట్స్ ఉంటాయి. సో ఈ స్లాట్లో నాకు ఈ సార్ ఈ టైంకి నాకు చెప్పాలి ఈ క్లాస్. అట్లా మీరే టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్కి క్లాష్ అవ్వకూడదు. అన్నీ మీరే చూసుకొని మీరే చేసుకోవాలన్నమాట. సో మొత్తం దాంతోనే జరుగుతుంది మొత్తం ప్రాసెస్. దాని తర్వాత మీరు తీసుకునేటివే మీకు వస్తాయి. మీరు ఒకవేళ తక్కువ తీసుకున్నారని చెప్పి వాళ్ళు ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వడం ఇలాంటివి ఏది జరగదు. 27 క్రెడిట్స్ ప్రతి సెమిస్టర్కి మ్యాక్సిమం క్రెడిట్స్. మీరు 27 తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 16 తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు అలాట్ చేసేస్తారులే, ఒక సబ్జెక్ట్స్ ఎక్కువ వేసేస్తారులే అంటే అవ్వదు. 16 తీసుకుంటే మీకు 16 వస్తాయి. మళ్ళీ మీరు ఫ్యూచర్లో నెక్స్ట్ అప్కమింగ్ సెమిస్టర్స్లో మీకు చాలా టఫ్ అయిపోతుంది అనమాట. సో ఐ రికమెండ్ మ్యాక్సిమం 27 తీసుకోవడానికే ట్రై చేయండి ప్రతి సెమిస్టర్. ఇఫ్ ఇన్ కేస్ కుదరలేదు అంటే 24 అట్లీస్ట్. సో దానికంటే తక్కువ వెళ్ళారంటే మాత్రం కంప్లీట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అంటే నేను ఎలా చెప్తున్నా అంటే 4 ఇయర్స్లో కంప్లీట్ చేసేలాగా చెప్తున్నా. బికాజ్ నేను ఇప్పుడు 4th ఇయర్ అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ ఇయర్. సో మొత్తం కోర్స్ 5 ఇయర్స్. 5 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ చేసుకున్నాను అనమాట. బికాస్ ఆఫ్ కంప్లీటింగ్ ఈ క్రెడిట్స్ అన్నీ కంప్లీట్ చేసేసి నేను వెళ్ళిపోదామని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ నాకు ఈ లోపే నాకు ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. సో నేను ఇంటర్న్షిప్ చూసుకొని నేను క్రెడిట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి కాబట్టి నేను ఇంక వెళ్ళిపోవచ్చు. సో 5th ఇయర్ ఉండాలి కంపల్సరీగా అని రూల్ లేదు గైస్. సో 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ మీరు ఉండాలని రూల్ లేదు. ఆ లోపు మీరు క్రెడిట్స్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేసినా మీరు ఇంటర్న్షిప్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. లేదు నాకు ఏది ప్లేస్మెంట్స్ వద్దు, నేను అబ్రాడ్కి వెళ్తాను, లైక్ మాస్టర్స్ హయ్యర్ స్టడీస్కి వెళ్తాను అని అంటే మీరు క్రెడిట్స్ కంప్లీట్ చేసుకొని మీరు దానికి చేసి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మిమ్మల్ని ఆపేది ఎవ్వరు లేదు గైస్. ఆపేది ఏమీ ఉండదు. మొత్తం కంప్లీట్గా మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టే మీకు ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ముందు నుంచే మీరు ప్లాన్ చేసుకుంటేనే ఇలాంటివన్నీ జరుగుతాయి. మీరు ఫ్లోలో వెళ్తే మాత్రం ఏది అవ్వదు. సో అదొకటి నేను క్లారిఫై చేయాలనుకుంటాను.
అండ్ కమింగ్ టు క్యాంపస్ ఎన్వైరన్మెంట్, అఫ్ కోర్స్ విఐటి తెలిసిందే, క్యాంపస్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది, హైజీన్ ఉంటుంది, క్లీనింగ్ ప్రతిరోజు క్లీనింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి, హాస్టల్స్ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి, ప్లస్ క్యాంపసెస్ వచ్చి పలానా కోర్సులకి ఇక్కడెక్కడ అని చెప్పేసి అది మనం చెప్పలేము ఎక్కడెక్కడ వేస్తారని చెప్పి, సబ్జెక్ట్ వైజ్ అది వెళ్తూ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. సో అవి, అండ్ మీకు షటిల్ సర్వీస్ ఉందన్నమాట విఐటిలో. షటిల్ సర్వీస్ ఏంటంటే మీకు డ్రాపింగ్, పికప్పింగ్ డ్రాపింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ హాస్టల్ దూరంగా ఉంది, క్లాస్ దూరంగా ఉంది, మీకు టైం అయిపోతూ ఉంది, మేము ఇంకా డ్రాప్ చేయాలి అని అంటే ఆటోలు కూడా వెళ్తూ ఉంటాయి, లోపల ఆటోస్ ఫుల్గా ఉన్నాయి, బట్ ఎక్కువ అడుగుతారు కాస్ట్, కొంచెం డిస్టెన్స్కే ఎక్కువ అడుగుతారు అనమాట. మీకు షటిల్స్ ఉంటాయి, షటిల్స్ వచ్చి ఒక మినీ వ్యాన్ లాగా ఉంటుంది అనమాట. సో మీకు 20 రూపీస్, ఎక్కడెక్కి ఎక్కడ దిగినా మీకు 20 రూపీస్ గైస్. మీరు ఇక్కడెక్కి ఒక 4 స్టెప్స్ ముందర దిగినా మీరు 20 రూపీస్ పే చేయాలి అంతే. సో షటిల్ సర్వీస్ అది విఐటి వాళ్ళదే అనమాట. సో 20 రూపీస్ మీరు పే చేసేసి మీరు ఎక్కడైనా దిగొచ్చు క్యాంపస్లో, మీరు మొత్తం హాస్టల్స్ క్యాంపస్లో మీరు ఎక్కడైనా దిగొచ్చు అనమాట. సో మీరు ఒక ట్రిప్ వేసేసి రావచ్చు మొత్తం, అట్లా ఉంటుంది. సో అది షటిల్ సర్వీస్. అదే ఆటో వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ అడుగుతారు, ఈ 20 కంటే ఎక్కువ అడుగుతారు, డబుల్ ట్రిపుల్ కూడా అడగచ్చు, చెప్పలేమన్నమాట. సో అది. అండ్ ప్రాక్టర్ ఏంటంటే మీకు ఒక ఆయన వాళ్ళు కూడా ఫ్యాకల్టీయే, బట్ ఫ్యాకల్టీ వైజ్ వాళ్ళకి కొంత సర్టెన్ స్టూడెంట్స్ని వాళ్ళకి అలాట్ చేస్తారనమాట. సో మీ మీ కంప్లీట్ మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు, అంటే మీ స్టడీస్ గురించి, నీ సిజిపిఏ ఎంత, నీకు ఏదైనా అరియర్స్ ఉన్నాయా, బ్యాక్లాగ్స్ ఏదన్నా ఉన్నాయా, ఇప్పుడు పలానా నీ టైం టేబుల్ ఏంటి, నువ్వు ఏం చేస్తానో ఏమని చెప్పి వాళ్ళు ట్రాక్ చేయొచ్చు అనమాట. అండ్ ప్రతిసారి ఆల్మోస్ట్ ప్రతి మంత్కి ఒకసారి ఆర్ 2 మంత్స్కి ఒకసారి ప్రాక్టర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో మీరు వెళ్ళి మీ ప్రాక్టర్ని కలవాల్సి వస్తుంది అనమాట. వెళ్ళి కలిస్తే వాళ్ళతో మీరు మీకు అకాడమిక్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, అంతా బాగానే ఉందా, సో ఎగ్జామ్స్ బాగానే జరుగుతుందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, ప్రతిదీ మీరు వాళ్ళతోనే చెప్పుకొని అవుతుంది. సో వాళ్ళతోనే మొత్తం కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళతోనే, అకాడమిక్ వైజ్గా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ ప్రాక్టర్స్తోనే మీరు చెప్పుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ మొత్తం కమ్యూనికేషన్ హెచ్ఓడి డీన్స్తో వాళ్ళు కూడా చేసుకుంటారు అనమాట. సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో చెప్పొచ్చు. సో అది ప్రాక్టర్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు క్లారిఫై ఈజ్ అబౌట్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ కూడా జరుగుతాయి గైస్, డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయి. మీకు మొత్తం టెక్నికల్ ఈవెంట్ కావాలి అంటే గ్రావిటాస్ అనేది ఒక మంచి బిగ్గెస్ట్ ఈవెంట్ విఐటిలో జరిగేది వచ్చి గ్రావిటాస్. సో మీకు మొత్తం కంప్లీట్ టెక్నికల్ సంబంధించిన ఈవెంట్స్ అనమాట అదొక. తర్వాత ఇంకొకటి ది బిగ్గెస్ట్ ఈవెంట్ వచ్చేసి రివైరా. సో రివైరా అనేది ఒక పెద్ద ఈవెంట్ గైస్, అంటే సెలబ్రిటీస్ వస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాండ్స్ వాళ్ళు వస్తారు, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అండ్ కంప్లీట్లీ కాస్ట్ గైస్, మీరు డెఫినెట్లీ పే చేయాలి, అదంతా పెయిడ్ ఈవెంట్సే, మీరు డెఫినెట్లీ పే చేయాలి. 3K 4K అది వాళ్ళు ఎంత పడితే అంత మీరు పే చేయాల్సి వస్తుంది. ఈ ఇయర్కి స్పెషల్లీ రివైరాకి ఇట్స్ 3K 3.5K అలా వస్తుంది అనమాట ప్రైజ్. సో మీరు అది బుక్ చేసుకుంటేనే మీరు వెళ్ళగలరు. అందరూ వెళ్ళొచ్చా అంటే లేదు, పే చేసిన వాళ్ళు మాత్రమే వెళ్ళనవుతుంది, మిగతా వాళ్ళు రూమ్లో ఉండొచ్చు. అండ్ అది వచ్చి 4 days జరుగుతాయి గైస్ ఈవెంట్స్. రివైరా అనేది 4 days జరుగుతుంది, గ్రావిటాస్ అనేది 3 days జరుగుతుంది అనమాట. సో రివైరా 4 days, ప్రతిరోజు ఈవినింగ్స్లో మీకు ఫెస్ట్ జరుగుతుంది. ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్ సెలబ్రిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్టులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు అనమాట. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎంజాయ్మెంట్ జరుగుతుంది, డ్యాన్స్, సింగింగ్ అన్నీ చాలా జరుగుతాయి అనమాట. సో మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు అట్లా వెళ్ళొచ్చు. సో ఈవెంట్స్ అంటే అవి జరుగుతాయి. ఇంక మధ్య మధ్యలో చిన్న చిన్న క్లబ్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి కేస్. క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్ అండ్ చాప్టర్స్ ఉంటాయి అన్నమాట విఐటిలో. సో క్లబ్స్, చాప్టర్స్ అన్నీ ఉంటాయి. మీరు అవి ఏదైనా ఎక్స్టర్నల్గా మీరు పార్టిసిపేట్ చేయాలి, డాన్సుల్లో, సింగింగ్లో, డిఫరెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి,
ఇంకా డిఫరెంట్ చాలా ఉన్నాయి, కొన్ని థౌజండ్స్లో ఉన్నాయి క్లబ్స్. మీరు దాంతో మీ లాంగ్వేజ్కి బట్టి తెలుగు అంటే తెలుగు, తమిళ్ అంటే తమిళ్, మలయాళం అంటే మలయాళం, పంజాబీ అంటే పంజాబీ, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా మీకు అసోసియేషన్స్ ఉన్నాయి. సో మీరు దాంతో కూడా మీరు పార్టిసిపేట్ చేసి, మీరు క్లబ్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి, ఈవెంట్స్ చిన్న చిన్న ఈవెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి అనమాట. మీరు దాంతో పార్టిసిపేట్ చేయొచ్చు. కంప్లీట్లీ మీకు ఎడ్యుకేషన్ కాకుండా కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి అంటే మీరు ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అదొకటి ది బెస్ట్ థింగ్ ఇన్ విఐటి. నేను మీకు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసా. అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్ గైస్. ఎగ్జామ్స్ ఏంటంటే మీకు క్యాట్ 1, క్యాట్ 2, ఫ్యాట్ ఇట్లా జరుగుతాయి అనమాట. త్రీ జరుగుతాయి. క్యాట్ 1, క్యాట్ 2, ఫ్యాట్. క్యాట్ 1, క్యాట్ 2 వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్ లాగా. సో క్యాట్ 1 వచ్చేసి మొత్తం నార్మల్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. క్యాట్ 2 వచ్చేసి ఓపెన్ బుక్. ఓపెన్ బుక్ అని అంటే మీరు బుక్స్ తీసుకెళ్ళొచ్చు ఎగ్జామ్స్కి, బట్ మ్యాక్సిమం ఆ బుక్లో నుంచి ఏది రావు, అలా ఉంటుంది అనమాట. సో అండ్ ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఏదన్నా ఉంటే, అరియర్స్ ఏదన్నా ఉంటే, మీకు సపరేట్గా మీకు డిఫరెంట్ సెమిస్టర్స్ ఉంటాయి. అంటే మధ్యలో వీకెండ్ సెమిస్టర్ అని ఉంటుంది, ఇంకోటి సమ్మర్ సెమిస్టర్. ఈ 2 సెమిస్టర్స్ అలాట్ చేస్తారనమాట ఫర్ బ్యాక్లాగ్స్, అరియర్స్ ఉన్న వాళ్ళకి. అంటే వీకెండ్స్లో వచ్చేసి నార్మల్ సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి వీకెండ్ సెమిస్టర్ అంటే. సో నార్మల్ మండే టు ఫ్రైడే నార్మల్ రెగ్యులర్ సెమిస్టర్ జరుగుతుంది, సాటర్డే సండే వీకెండ్ క్లాస్ జరుగుతుంది అనమాట. సో అరియర్స్ ఉండే వాళ్ళకి అక్కడ జరుగుతుంది నార్మల్ క్లాస్, నార్మల్ రెగ్యులర్ క్లాస్ మండే టు ఫ్రైడే. సో సాటర్డే సండే మీకు వీకెండ్ క్లాస్ జరుగుతుంది. మీరు అట్లా కూడా మీకు కావాలనుకుంటే మీకు అట్లా మీరు కంప్లీట్ చేసుకొని మీ బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మళ్ళీ మీకు తనిగా దాంతో కూడా మిడ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా ఇంకొకటి వచ్చి సమ్మర్ సెమిస్టర్. సమ్మర్ సెమిస్టర్ ఏంటంటే మనకి ఈ సెమిస్టర్ మొత్తం 1 ఇయర్ సెమిస్టర్ అయిన తర్వాత మీకు కంప్లీట్గా మీకు ఏమంటారు 2 months అట్లా హాలిడేస్ వస్తాయి కదా. ఆ 2 months హాలిడేస్లో క్లాసెస్ జరుగుతాయి, రోజు క్లాసెస్ జరుగుతాయి. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని క్లాసెస్ గైస్, అట్లా అనుకోండి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని క్లాసెస్ జరుగుతాయి అనమాట, రోజు జరుగుతాయి. ఆ 2 months మొత్తం జరిగిన తర్వాత అవుటింగ్ వచ్చేసి మీరు గర్ల్స్కి బాయ్స్కి డిఫరెంట్ గైస్. సో గర్ల్స్కి వచ్చేసి మీరు నార్మల్ ఇన్స్ట్రక్షనల్ డే అంటే మండే టు ఫ్రైడే నార్మల్ క్లాసెస్ జరిగే రోజు మీకు 2 hours అవుటింగ్. క్లాసెస్ జరిగే రోజు 2 hours అవుటింగ్ అనమాట. వీకెండ్స్ ఏదైనా హాలిడేస్ ఇలాంటివి వచ్చినప్పుడు మీకు 4 hours ఉంటుంది. 4 hours 4 గంటల సేపు ఉంటుంది అనమాట అవుటింగ్. అబ్బాయిలకి బాయ్స్కి అయితే వాళ్ళకి నార్మల్ డేస్లో అంటే క్లాసెస్ ఉండే రోజు 4 hours ఉంటుంది, వీకెండ్స్ హాలిడేస్ అప్పుడు 6 hours ఉంటుంది. రెడ్ ట్యాగ్స్ అండ్ ర్యాగింగ్ ఇలాంటి డీటెయిల్స్ కావాలి అంటే, ర్యాగింగ్ ఏది జరగదు కాలేజ్లో. అలాంటి ఒక కేటగిరీయే ఉండదన్నమాట కాలేజ్లో. బికాజ్ ప్రతి చోట మీరు చూసినా సెక్యూరిటీస్ ఉంటారు, ప్రతి చోట రెడ్ ట్యాగ్స్ అని ఉంటారు అనమాట. అంటే వాళ్ళ ఐడి కార్డ్ రెడ్ ట్యాగ్ ఉంటుంది వాళ్ళ ఐడి కార్డ్స్కి. సో వాళ్ళే రెడ్ ట్యాగ్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ కమిటీ నుంచి ఉండే సెక్యూరిటీస్, ఫ్యాకల్టీస్ ఇట్లా ఉన్నారనమాట డిసిప్లిన్ కమిటీ నుంచి. సో మీరు ఫ్యాకల్టీస్ రెడ్ ట్యాగ్స్ ఉన్నారు, సెక్యూరిటీస్ రెడ్ ట్యాగ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా మీకు ప్రతి చోట ఉంటారు. మీకు ఏది వచ్చినా, మీకు ఒకవేళ అలాంటి ఇష్యూ ఉంటే కూడా మీరు వాళ్ళ దగ్గర చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. డూ లైక్, షేర్, కమెంట్, and thank you so much. Bye cuties.